హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. సో ఇప్పుడు మనం వచ్చేసి మన వీడియోలో ఎల్బో స్లీవ్స్ అండి కటింగ్ ముడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఓపెన్గా ఉన్నది అటువైపు ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపుగా ఉండేటట్లుగా ఈ క్లాత్ ఫోల్డింగ్స్ అనేది వేసుకోండి. ఇక్కడ క్లాత్ ఎడ్జెస్లో వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్లు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి క్రాస్గా ఉంటుంది కదా పీసు, సో ఎడ్జెస్ క్రాస్గా లేకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ యాక్చువల్గా లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో స్టిచ్చింగ్ కోసం మార్జిన్ వదులుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని టోటల్గా 10.5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కింద పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదండి, జస్ట్ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. సో కింద ఒక 1/2 ఇంచు, పైన షోల్డర్కి 1/2 ఇంచు, టోటల్గా కలిపి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్కి డౌన్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ స్టిచ్చింగ్ మార్జిన్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అందులో సగానికి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు అనమాట. సో అందులో సగం అంటే ఎంత, 8.5 ఇంచెస్. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి షోల్డర్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్కి రావాలన్నమాట. హ్యాండ్ డౌన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇది ఎందుకంటే హ్యాండ్ మనకి ఉబ్బెత్తుగా లేచినట్లు లేకుండా ఫ్లాట్గా రావడానికి ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ నుండి మనం ఇందాక హ్యాండ్ డౌన్కి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకునేసి మీరు ఇందాక హ్యాండ్ డౌన్లో చంక లూజ్ మార్కింగ్ చేస్తారు కదా, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర 2 పాయింట్స్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి. సో టేప్ని అట్లాగే పెట్టేసి డిస్టర్బ్ చేయకుండా ఒక సగానికి ఫోల్డ్ చేసుకోండి, అంటే మీకు సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని హ్యాండ్ రౌండ్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా వస్తుంది. ఈ కింద 2 పాయింట్స్ దగ్గర మీకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి పై వైపు నుంచి రావాలన్నమాట. ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేసరికి లైను డౌన్కి మార్కింగ్ చేసుకుంటూ మీరు కట్ చేసుకున్నారంటే ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని మీరు హ్యాండ్ రౌండ్ అనేది కట్ చేసుకున్నారంటే కర్వ్ అనేది ఫ్రంట్ సైడ్ నీట్గా వస్తుందండి. సో ఇక్కడ హ్యాండ్ మార్జిన్ ఉంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ తీస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రైట్గా రావాలన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, పై వైపు నుంచి పైకి రావాలి, కిందికి వచ్చేసరికి డౌన్కి అనమాట. అంటే ఒక ఎస్ షేప్ లాగా మీరు హ్యాండ్ మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ షేప్ వచ్చేసి మనకి ఇక్కడ చంక లూజ్ ఉంది కదా, అంతవరకే రావాలన్నమాట. ఈ పై వైపుకి వచ్చేసరికి స్ట్రైట్గా రావాలి. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ నుంచి ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ నుంచి కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారమే నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. మీరు ఈ పద్ధతిలో కనుక హ్యాండ్ కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ హ్యాండ్ ముడతలు రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్కి చంక లోతు మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర మనకి 2 పాయింట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ రెండింటిని పట్టుకొని సెంటర్కు ఫోల్డ్ చేసుకోండి. సో సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్కి 1 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇక్కడ మనకి డౌన్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కలుపుతూ లైట్గా కర్వ్ తీస్తూ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ షేప్ కూడా మనకి హ్యాండ్ లూజ్ వరకే రావాలన్నమాట, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ వరకు తీసుకురాకూడదు అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ షేప్ అనేది కర్వ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసేసుకొని
మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదండి, సో నీట్గా ఈ హ్యాండ్ డౌన్ అనేది కట్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని, అదేవిధంగా మీ డౌట్స్ని నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోగా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.